దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక మారు దేవుని వాక్యము ద్వారా మీ దగ్గరికి రావటానికి, దేవుని వాక్యాన్ని మీతో పంచుకొనటానికి పరిశుద్ధుడైన దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేను ఎందుకు ఈ వాక్యాన్ని మీతో పంచుకోవాల్సి వస్తుంది అనేది ఒక విషయాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కారణం ఏంటంటే, ఈ దినాల్లో క్రైస్తవ లోకానికి వాక్యము కొదువుగా లేదు. విస్తారముగా దేవుని వాక్యము ఎక్కడ చూసినా కూడా ప్రకటించబడుతూ ఉంది. యూట్యూబ్ మొదలుకొని ఫేస్బుక్ వరకు టీవీలన్నిటిలో కూడా దేవుని వాక్యము, దేవుని వాక్యాన్ని గురించిన అనేకమైన గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నవి. అయితే వీటి ద్వారా ఎంతమంది ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, ఎంతమంది దేవుని యొక్క సారూపంలోనికి మార్చబడుతూ ఉన్నారు, ఎంతమంది దేవుడు కోరుకున్న స్థితిలోనికి వెళ్ళగలుగుతున్నారు అని ఆలోచించేసినప్పుడు, వాక్యము కొదువుగా ఉన్న దినాల్లో చాలామంది పరిశుద్ధంగా, యథార్థంగా దేవుడు చెప్పిన మార్గంలో నడిచిన వారిని మన పితరుల కాలములో లేక ఒక 50 ఏళ్ళు ముందున్న విశ్వాసుల జీవితాల్లో మనం చూసాం. ఈరోజు ఇంత విస్తారంగా వాక్యము ప్రకటించబడుతూ ఉన్న క్రైస్తవ లోకములో ఉన్న వేషధారణ, పాపం మీద విజయము లేకపోవటము, దేవుని కొరకు ఫలించకపోవటము, అటు ఆత్మీయంగా బ్రతకలేక ఇటు శారీరకంగా బ్రతకలేక ఎలా జీవించాలో తెలియక అయోమయ పరిస్థితికి వెళుతున్న వారిని నేను ఎంతోమందిని చూశాను. ఎందుకు ఇంత వాక్యం విస్తారంగా ప్రకటించబడుతున్న క్రైస్తవులైన వారు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోలేకపోతున్నారు అంటే, ఈ రోజుల్లో సత్యవాక్యము లేక దేవుడు అందించాలనుకుంటున్న వాక్యము చాలా కొదువుగా వినపడుతుంది. వినపడటం లేదని నేను చెప్పను, చాలా తక్కువగా వినపడుతుంది. ఎందుకంటే స్వస్థతను గురించి బోధించే దైవ సేవకులు విస్తారంగా ఉన్నారు. మనము ఏ విధంగా దీవించబడాలి, ఏ విధంగా ఆశీర్వదించబడాలి, ఏ విధంగా కరువులో నుండి సమృద్ధిలోనికి వెళ్ళాలి అని చెప్పటానికి సిద్ధపడిన సేవకులు కోకొల్లలుగా ఉన్నారు. వాక్యాన్ని చెప్పి భయపెట్టి, ఇదిగో వాక్యానికి లోబడకపోతే నువ్వు ఫలానా స్థితికి వెళ్ళిపోతావని భయపెట్టి దేవుని వాక్యాన్ని బోధించేవారు కూడా చాలామంది ఉన్నారు. ప్రేమ చేత, జాలి చేత, కనికరముతో నింపుకొని వారు మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు ఏడుస్తారు, వినేవాళ్ళు కూడా ఏడుస్తారు. కనికరముతో బోధించేవారు కూడా చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా ఇన్నంత చేపు మాత్రమే పనిచేస్తున్నవి. మందిరం నుండి బయటికి వచ్చిన తర్వాత అంతకుముందు మన జీవితం ఎలాగుందో అలాగే మన జీవితాలు ఉంటున్నాయి. వీటన్నిటికీ గల కారణం ఏంటి? ఎందుకు దేవుని వాక్యము చెప్పినట్లుగా మనం జీవించలేకపోతున్నామని నేను ఎన్నో దినాలు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి దేవుని యొద్ద నుండి పొందిన ప్రత్యక్షతను నేను అనుభవించిన తర్వాత నాకు కూడా ఈ మాటలు పంచుకోవాలన్న ఆలోచన దేవుడు నా హృదయంలో పుట్టించాడు. ఈ వాక్యము నాకు పనిచేసింది కనుక, ఈ వాక్యము నా జీవితాన్ని మార్చింది కనుక, ఈ వాక్యము నశించిపోతున్న ఆత్మల పట్ల నాకు భారాన్ని కలుగు చేసింది కనుక, అదే ప్రతి నిజమైన క్రైస్తవుల్లో చేయగలడన్న ఆలోచన కలిగినప్పుడు దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ మాటలు మీ దగ్గరికి తీసుకురావటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవి అందరూ చెప్పే వాక్యాలు లాగా మీరు తీసుకోవద్దు. ఇవి చాలా ముఖ్యమైనవి కనుక శ్రద్ధతో ఈ మాటలు మీరు ఆలకించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రియులారా, నేను ధైర్యంగా ఒక మాట చెప్పగలుగుతున్నాను, మీరు వినండి. ఈరోజు యూట్యూబ్లో చెప్పబడుతున్న 100% దేవుని వాక్యములో ఇంచుమించు 50-60% కల్తీ వాక్యము వినిపించబడుతుంది. ఇది భయాన్ని కొలిపే విషయము. 50-60% కల్తీ వాక్యము అంటే చెబుతున్న వారు తప్పుడు బోధ చేయాలని కాదు, కానీ వారు ఏదైతే నమ్మారో అదే నిజమనుకొని దాన్ని ప్రజల దగ్గరికి తీసుకొని రావటం వలన ఈరోజు క్రైస్తవ లోకంలో ఎంత గలిబిలు ఉన్నదో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు.
చాలామంది దేవునికి వ్యతిరేకమైన బోధ బోధించడానికి గల కారణం ఏంటంటే, వారు దేవుని దగ్గర నుంచి నేర్చుకోవటం తక్కువ, వారి యజమానుల దగ్గర నుండి లేక వారి నాయకుల దగ్గర నుండి నేర్చుకొని, వారు నాయకులు ఏదైతే నమ్మారో దాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దుతున్నారు. అంతేకాకుండా నేను గమనించింది ఏంటంటే, యూట్యూబ్లో ఎవరైతే ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే ఎక్కువ పరిచర్య చేయటానికి ముందుకు దూసుకొని వెళుతున్నారో, వారి ద్వారా అపవాది తప్పుడు సువార్తను వ్యాపింప చేస్తున్నట్లుగా నేను గమనించాను. అవన్నీ కూడా మీకు రానున్న దినాల్లో ఎలా వారు త్రోవ తప్పిపోయారో, ఎలా వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారో, వాక్యాన్ని అలా తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటో, ఇవన్నీ కూడా నేను మీకు వివరంగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు సంఘాలు అనేవి నాకు ముఖ్యము కాదు. అంటే డినామినేషన్లకు సంబంధించిన వ్యక్తిని నేను కాదు, నేను ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదు. నేను కేవలము స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారితో సహవాసము చేస్తూ, హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించే వారితో కలిసి ముందుకు వెళుతున్న ఒక సేవకునిగా నన్ను నేను పరిచయం చేసుకోవటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలను మీరు జాగ్రత్తగా వినగలిగినట్లయితే, ఆ దేవుడు ఏదైతే మీకు అందించాలనుకుంటున్నారో, వాక్యంలో ఇప్పటి వరకు మీకు అర్థం కాని అనేకమైన విషయాలు, మీరు కలవరపడుతున్న అనేకమైన విషయాలు నేను మీకు తెలియచేస్తాను. అంతేకాదు, సేవకుల్లో విశ్వాసుల్లో జరుగుతున్న కొన్ని పొరపాట్లు కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఎందుకంటే అవి మీకు అర్థమైతే ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవటానికి అవకాశం కలుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్రైస్తవ సమాజం ఈరోజు ఎలాంటి వారి చేతిలో చిక్కిపోయిందంటే, జీతగాళ్ళు దేవుని సంఘాన్ని ఆక్రమించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పాడు, జీతగాడే కనుక గొర్రెలకు అపాయం కలిగినప్పుడు గొర్రెలను విడిచిపెట్టి వాడు పారిపోతాడు. ఎందుకంటే వాడు జీతం కొరకు పనిచేస్తున్నాడు. నిజమైన కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. ఈ రెండు విషయాలు మీకు అర్థం కావాలి. మీరు జీతగాడైన సేవకుడిని వెంబడిస్తున్నారా? మీ కొరకు అవసరమైతే తన ప్రాణాన్ని సైతము పెట్టగలిగిన సేవకుడిని వెంబడిస్తున్నారో మీరు ఆలోచించి మీరు సేవకుడిని వెంబడించాల్సిందిగా ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సేవకులైన వారు సైతము ఎందుకు దేవుని వాక్యాన్ని నేర్చుకోలేకపోతున్నారు అంటే, నేను గమనించింది ఏంటంటే, వారు కడుపు నిండిపోయింది, వారికి సమృద్ధి కలిగింది, వారికి అవసరతలు ఏమీ లేవు కనుక సుఖవంతమైన జీవితానికి అలవాటు పడిపోయారు కనుక దేవుని స్వరాన్ని వారు వినలేకపోతున్నారు. గొర్రెలు పడుతున్న బాధని వారు గ్రహించలేకపోతున్నారు. పాపాన్ని జయించలేక, పాపము నుండి విడుదల పొందలేక, ఆత్మీయ జీవితంలో ఎదగలేక, అది దేవుని కొరకు జీవించలేక, లోక ఆశలను ఎదిరించలేక నలిగిపోతున్న ఒక సాటి విశ్వాసికి ఏ విధంగా చేయూతను అందించి ప్రభు దగ్గరికి నడిపించాలన్న అవగాహనలో వారు వెనకపడిపోవటం వలన మనకు సహాయం చేయలేని స్థితిలో వారు బిజీ అయిపోయారు. వారిని విమర్శించాలని కాదు, కానీ జరుగుతున్న వాటిని మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మెసేజ్ మీరు వినే ముందు నిన్నటి దినాన ఏది నిజమైన స్వతంత్రము అనే విషయాన్ని నేను మాట్లాడాను. ఆ వాక్యం మీరు విని తర్వాత దీన్ని వినగలిగినట్లయితే మీరు నిజంగా దీవించబడతారు. ప్రియులారా, నేను నిన్న దినాన్ని చెప్పిన మాటల్ని నేను మరొకసారి జ్ఞాపకం చేసి ఈ దిన సందేశం కొరకు నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. మనల్ని ఎవ్వరు కూడా రక్షించలేరు. మనం రక్షించబడాలి అంటే సాక్షాత్తు దేవుని వాక్యము మన హృదయంలోనికి, మన ఆత్మలోనికి వెళ్లకుండా మనము తిరిగి జన్మించలేము అనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా నేను తెలియజేశాను. కారణం ఏంటంటే, మనిషి భౌతికంగా బతికి ఉన్నాడు, తనలో ప్రాణం ఉంది, కానీ ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది. ఈ ఆత్మను ఎవ్వరు బ్రతికించలేరు ప్రియరా. సిద్ధాంతాలు బ్రతికించవు, నీ సేవకుడు నిన్ను బ్రతికించడు, నీ ఉపవాస ప్రార్థన చనిపోయిన నీ ఆత్మను బ్రతికించదు, నీ కన్నీటి విజ్ఞాపన చనిపోయిన నీ ఆత్మను బ్రతికించదు. నీ ఆత్మ బతకాలి అంటే ఖచ్చితంగా దేవుని జీవము నీ ఆత్మలోనికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆ విధముగా కాకుండా మరి ఏ విధముగా కూడా నీ ఆత్మ తిరిగి జన్మించబడటం అనేది సాధ్యం కాదు. ఇది అర్థమైతే చాలా తప్పుడు బోధల నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఏంటి ఆ తప్పుడు బోధలంటే, కొంతమంది నువ్వు రక్షించబడాలి అంటే ఫలానా వాటిని మీరు చెయ్యాలి, ఇన్ని వారాలు మీరు ప్రార్థనకు రావాలి, ఇన్ని రోజులు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఇగో ఇలాగ దేవుని వాక్యాన్ని చదవాలని ఎన్నో సిద్ధాంతాలు మీరు మొయ్యలేనంత భారాన్ని మీ మీద మోపుతారు. ఇవేవి తప్పు కాదు, కానీ రక్షించబడటానికి అవి ఏవి మీకు సహాయం చేయలేవు. చనిపోయిన వాడికి మనం ఎన్ని చెప్పిన వాడికి ఏమర్థమవుతుందండి? చనిపోయిన వాడు ఎలాగా మాటలను తీసుకోగలుగుతాడండి? అందుకే నువ్వు తిరిగి జన్మించకపోతే దేవుని వాక్యాలు నీకు అర్థం కావు. ఏదోలే పాస్టర్ గారు ఏదో చెప్తున్నాడు, వారు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో వారి దేవుడి గురించి చెప్పుకుంటున్నారు అని అనుకుంటారే తప్ప ఆ మాటల్లో ఉన్న దేవుని హృదయాన్ని మీరు గ్రహించలేరు. అందుకే నేను చెప్తున్నాను, నువ్వు నిజంగా క్రైస్తవుడు కావాలి అంటే ఖచ్చితంగా తిరిగి జన్మించబడాలి. ఎలాగ నువ్వు తిరిగి జన్మించబడతావు అనేది నేను నిన్నటి దినాన జ్ఞాపకం చేశాను. ఇంకా కొంచెం లోతుగా నేను ఆ విషయాలు మీకు తెలియచేసిన తర్వాత, తిరిగి జన్మించబడి కూడా మనం ఎందుకు ఓడిపోతున్నాము, రక్షింపబడి కూడా ఎందుకు ఇంకా పాపములోనే జీవిస్తున్నాము, ఏ పాపాన్నైతే దేశించి, ఏ లోకాన్నైతే దేశించి, ఏ ధనాన్నైతే అసహించుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిజ క్రైస్తవులుగా మారామో, మరలా మనం ఎందుకు వాటికి బానిసలమైపోతున్నామో అనే విషయాలను నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సరే, ఏ రీతిగా మనం రక్షించబడతాము, ఆ చనిపోయిన ఆత్మ ఏ విధంగా తిరిగి జన్మించబడుతుంది అనే విషయాలను పేతురు భక్తుడు కూడా చాలా చక్కగా వివరించాడండి. ఆ మాటలు కూడా మనం చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మీ దగ్గర నేను చెప్తున్న మాటలు మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీరు బైబిల్ దగ్గర పెట్టుకొని ఈ మాటలు మీరు ధ్యానం చేయగలిగితే మీరు ధన్యులండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 23వ వచనాలని చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. మీరు క్షయమైన బీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనుక. చాలండి, ఇక్కడ పేతురు భక్తుని ద్వారా ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మీరు క్షయమైన బీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. ఈ మాటని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బీజము అనే మాటని మీరు అర్థం చేసుకోవాలి. మనమందరము కూడా తల్లిదండ్రుల ద్వారా జన్మించబడ్డాం. తండ్రి ద్వారా మనకు తల్లిలోనికి మనం వచ్చినప్పుడు తండ్రి బీజము ద్వారా మనం శారీరకంగా ఈ లోకంలో మనం జన్మించాం. దాన్ని యేసు ప్రభు అన్నాడు, శరీర మూలముగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మనయ్యి ఉన్నది. అంటే శరీర సంబంధమైన వ్యక్తుల్ని పుట్టించగలడు, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తుల్ని పుట్టించగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక నీ ఆత్మ తిరిగి జన్మించబడాలి అంటే అది దేవుని వలన మాత్రమే జరుగుతుంది. ఇంకా ఎవ్వరు మీ రక్షణ ఇవ్వలేరండి. దేని ద్వారా మీరు రక్షణ పొందలేరండి. ఒక యేసు ప్రభువాని ద్వారా మాత్రమే అది నీ హృదయములో నుండి నీ ఆత్మలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే నీ ఆత్మ తిరిగి జన్మించబడుతుంది. అప్పుడే నువ్వు తిరిగి జన్మించబడిన వాడవు. కాబట్టి ఈ క్షయమైన బీజం ద్వారా ఈ లోకంలో నువ్వు జన్మించావు. అది క్షయమైన బీజం కాబట్టి ఒకరోజు నువ్వు మరణిస్తావు. నువ్వు తిరిగి జన్మించబడాలి అంటే అక్షయ బీజం. దేవుడు ఎవరండి? అక్షయుడు. చెప్పండి నాతో కలిసి, దేవుడు ఎవరు? అక్షయుడు. అక్షయుడు అంటే క్షయము కానివాడు, ఎప్పటికీ ఉండేవాడు, నిత్యము జీవించేవాడు.
ఆ దేవుని బీజము దేవుని వాక్యము ద్వారా మన ఆత్మలోనికి వచ్చినప్పుడు మనం తిరిగి జన్మించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మీకు అర్థమైతే, నిన్నటి దినాన్ని నేను చెప్పాను, ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ జీవాత్మ దేవునికి వ్యతిరేకంగా జీవించి తిరుగుబాటు చేయటం వల్ల మరణించింది కనుక ఇప్పుడు మరలా నీ ఆత్మ బతకాలి అంటే నేనంటాను, దేవుడు మరలా తన జీవాన్ని నీలోనికి పంపించాలి. దేవుని జీవం నీలోనికి వెళ్లకుండా నీ ఆత్మ తిరిగి జన్మించబడటం అనేది సాధ్యము కాదు. కాబట్టి పిల్లరా, తిరిగి జన్మించబడిన వారు ఎంత ధన్యులు అంటే వారు దేవుని మూలముగా పుట్టినవారు. చెప్పండి, ఎవరి మూలంగా పుట్టినవారు? వారు దేవుని మూలముగా పుట్టినవారు. నీ జన్మ దేవుని మూలముగా జరిగింది. భౌతిక జన్మ గురించి నేను మాట్లాడట్లేదు. అది భౌతికమైన జన్మ దేవుని ప్రణాళికలో నుండి జరిగింది. కానీ ఆత్మ సంబంధమైన జన్మ అది దేవుని మూలముగానే కలుగుతుంది. 3 విధాలుగా ఆధ్యాత్మికంగా మనం తిరిగి జన్మించబడతాం ప్రియులారా. 1, దేవుని వాక్యము ద్వారా. 2, యేసుక్రీస్తు మన హృదయంలోనికి రావటము ద్వారా. 3, పరిశుద్ధాత్ముడు మనల్ని తిరిగి జన్మింపజేయటము ద్వారా. ఈ 3 ఒకటేనండి. దేవుని వాక్యమన్నా మన ఆత్మలోనికి వెళ్ళాలి, యేసుక్రీస్తు అన్నా మన ఆత్మలోనికి రావాలి, లేక పరిశుద్ధాత్ముడైన మన దేహాన్ని తన నివాసముగా మార్చుకొని మనలోనికి వచ్చినప్పుడు మన ఆత్మ తిరిగి జన్మించబడుతుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనం తిరిగి జన్మించబడాలి. మరి ప్రార్థనకు వెళ్తున్న నీవు, ఆదివారము చర్చికి వెళ్తున్న మీరు తిరిగి జన్మించబడ్డారా? మీ ఆత్మ తిరిగి జన్మించబడుతుందా? నేను చాలామంది హిందువుల్లో నుండి యేసు ప్రభువుని సేవకులు ప్రేమించేవారిని నేను చూస్తానండి. వారు చాలా ధనాన్ని సేవకులకు ఇస్తూ ఉంటారు. అయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి. మేము ప్రార్థనకు వస్తే మా బంధువులైన వారు, మా ఇరుగు పొరుగు వారు మతంలోకి మారేరని మమ్మల్ని ఎగతాళి చేస్తారు, కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి చాలా విస్తారముగా సేవకులైన వారికి ధనాన్ని పంపిస్తూ ఉంటారండి. ఆ సేవకులైన వారు వారి దగ్గర ధనాన్ని తీసుకొని వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తారు. కానీ వారు ఏ రీతిగా తిరిగి జన్మించకపోతే వారు నష్టపోతారో ఆ విషయాన్ని మాత్రం వారికి చెప్పడానికి ముందుకు రారండి. అది నన్ను చాలా బాధ పెట్టింది. మనుషులు వారిచ్చే ధనాన్ని తీసుకుంటున్నారు, కానీ సేవకులు వారు మరణిస్తే వారి ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. దేవుడు కోరేది వారి ధనాన్ని కాదు, దేవుడు కోరేది వారి గొప్పతనాన్ని కాదు, దేవుడు కోరేది వారి హృదయములోనికి వెళ్ళి వారి ఆత్మలో నివసించాలనుకుంటున్నారు. వారు తిరిగి జన్మించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని ఎంతమంది సేవకులు గ్రహించి అలాంటి వారికి బోధిస్తున్నారో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ వాక్యం వింటున్న కొంతమంది దేవునికి సేవకులకు మేము ధనం ఇస్తున్నాం గనక మేము రక్షించబడతాం అనుకుంటే లేదు, అలాగ జరగదండి. దేవుని సేవకులకు ధనం ఇవ్వటం మంచిదే, వారి కష్టాల్లో మీరు ఆదుకోవటం మంచిదే, కానీ అది మిమ్మల్ని రక్షించదు. యేసు ప్రభు వారు మాత్రం మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన మీ హృదయంలోనికి రాకుండా, మీ ఆత్మలోనికి రాకుండా రక్షింపబడటం సాధ్యము కాదు. ఇటీవల నాకు ఒక కుటుంబం తెలుసండి. వారు మా దగ్గరలోనే నివాసం ఉంటున్నారు. ఆ చెల్లి చిన్నప్పటి నుండి ప్రార్థనకు వెళుతూ ఉంది, సండే స్కూల్ కూడా నడుపుతుంది అని నేను విన్నాను. కానీ బాప్తిసం తీసుకోలేదు, తిరిగి జన్మించబడలేదు, లేక తిరిగి జన్మించబడటం అనే అనుభవంలోనికి ఇంకా రాలేదు. వారు ఏం చేస్తూ ఉంటారంటే, చాలా పేద ఫ్యామిలీ, వారికి ఉన్న దాంట్లో నమ్మకంగా బతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ఇప్పటి వరకు మరి చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, వారి తల్లిగారు భిక్షం అడుగుతారు. బయటికి వెళ్ళి కొంత ధనాన్ని అడిగి తీసుకుని వచ్చి ఆ కుటుంబానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాంటి కుటుంబము ప్రియులారా ఇంచుమించు ఒక 80,000 రూపాయలు హైదరాబాద్ వెళ్ళి ఒక సేవకునికి కానుకగా ఇచ్చొచ్చారండి. నేను ఆశ్చర్యపోయాను.
వారు నాకు చెప్పారు, అన్నా ఇగో మేము ప్రతి సంవత్సరము పలానా సేవకుని దగ్గరికి వెళ్ళి టీవీ ప్రోగ్రామ్ కొరకు మేము ఇంత ధనాన్ని మేము వారికి ఇచ్చాము, ఇదిగో ప్రతి సంవత్సరం మేము దిగిన ఫోటోలని ఆ ఫోటోలన్నీ నాకు చూపిస్తూ ఉన్నారు. నేను దాదాపు వారితో 10 ఏళ్ళు నేను పరిచయం ఉంది. ప్రతి సందర్భంలో నేను వెళ్ళి వారి కొరకు నేను ప్రార్థన చేశాను. వారు నాకు ధనాన్ని ఇవ్వలేదు అని నేను బాధపడలేదు, కానీ నేను అడిగాను, అమ్మా ఇన్నిసార్లు మీరు వారికి ధనాన్ని ఇచ్చారు కదా, ఏ రోజన్నా మీరు తిరిగి జన్మించబడ్డారా అని ఆ పాస్టర్ గారు మిమ్మల్ని అడిగారా అన్నాను. వారు అన్నారు, ఎప్పుడూ అడగలేదన్నా అన్నారు. మరి మీరు బాప్తిసం పొందలేదు కదా, దేవుని వాక్యానికి విధేయత చూపించలేదు కదా, ఇది తప్పు, మీరు ముందు నమ్మిన వారు బాప్తిసం పొందండి అని మీరు ధనమిచ్చిన మీ సేవకుడు మీతో చెప్పాడా అని నేను అడిగాను. వారు అన్నారు, ఆయన చాలా బిజీగా ఉంటారు కనుక మమ్మల్ని ఎప్పుడు అడగలేదన్నా అన్నారు. చూడండి, వారు ఏమనుకుంటున్నారంటే సేవకులకి మేము ధనం ఇస్తున్నాం కనుక వారు ప్రార్థన చేస్తే మాకు మేలు జరుగుతుంది. ఖచ్చితంగా మేలు జరుగుతుంది, కానీ మీ ఆత్మ తిరిగి జన్మించబడాలి అంటే బాధ్యత నీది. దేవుని వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని నీ ఆత్మలో నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి, గౌరవించాలి, దేవుని వాక్యానికి భయపడాలి. తిరిగి జన్మించబడకపోతే చాలా చాలా నష్టం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే తెలుసా, వీరు దేవుని మూలంగా పుట్టినవారు. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. వీరు దేవుని మూలంగా పుట్టినవారు. ఇంకా కొంచెం మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తే ఇక్కడ కూడా ఒక విషయం ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద సేవకులైన వారు ఒక తప్పుడు బోధలోనికి వెళ్ళిపోయే విషయం అర్థం కాక దాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే మంచిదని నేను ఇష్టపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఈ వాక్యం అందరికీ తెలుసండి. దీంట్లో ఏం మర్మం ఉందన్నా, ఇది మాకు అందరికీ తెలుసు కదా అనుకుంటున్నారు. కానీ ఈ మాటలు మీరు మనసుతో అర్థం చేసుకుంటే, చెవులతో వింటే అర్థం కాదు, హృదయములో గ్రహించాలి, ఆత్మలో మీరు దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడు. అదేంటి, లోకంలో పుట్టిన వారందరూ దేవుని పిల్లలు కాదా? అందరూ దేవుని పిల్లలే అని అనుకుంటున్నారండి, కానీ అది నిజము కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఏంటంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డ దేవునికి బయట మాత్రమే జన్మిస్తున్నాడు. జన్మించిన ప్రతి బిడ్డ దేవుని కుటుంబానికి వేరుగానే జన్మిస్తున్నాడు. ఎందుకంటే అతడు పుట్టటములోనే ఆధ్యాత్మికంగా మరణించి ప్రాణము శరీరంతోనే జన్మిస్తున్నాడు, కానీ ఆత్మలో అతను మరణించిన స్థితిలోనే ఉన్నాడు కనుక అతడు ఎప్పటికీ దేవుని బిడ్డగా మార్చబడడు. అందుకే నూతన జన్మ కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏదో కొన్ని మంచి కార్యాలు చేస్తే దేవుని పిల్లలు అవుతారు అనుకుంటున్నారు. పేదవారికి సహాయం చేస్తే దేవుని బిడ్డలు అవుతాం అనుకుంటున్నారు. అవన్నీ కూడా మంచి పనులే, కానీ అవి మరణించిన నీ ఆత్మను బ్రతికించలేవు. మరణించిన నీ ఆత్మ బతకాలి అంటే ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. దేవుడు అధికారం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన పిల్లలుగా పిలువబడాలి అంటే నువ్వు దేవుని నామమందు విశ్వాసముంచాలి. యేసు ప్రభు వారు సిలువలో నీ పాపాల కొరకు మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి 3వ దినాన తిరిగి లేపబడ్డాడని నీ హృదయమందు విశ్వాసం ఉంచితే నువ్వు అప్పుడు రక్షించబడతావు. అప్పుడు దేవుని కుమారునిగా నువ్వు తీర్చబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తిరిగి జన్మించబడకపోతే ఎవ్వరు కూడా దేవుని బిడ్డలు కాదు, అది భ్రమ. అందుకే నికోదేముతో యేసు ప్రభు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించకపోతే వాడు ఎంత మాత్రము దేవుని రాజ్యములో ప్రవేశించడు.
ఈ లోకంలో నువ్వు తిరగాలి అంటే తల్లిదండ్రులకు జన్మించాలి. పరలోకంలో నువ్వు తిరగాలి అంటే పరమదేవునికి నువ్వు జన్మించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టనిది ఏది కూడా దేవుని రాజ్యములో ప్రవేశించదు. ఖచ్చితంగా నువ్వు దేవుని మూలంగా పుట్టాలి. అదే 13వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, 13వ వచనంలో ఈ మాట మీరు వినాలి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనసిచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఈ వాక్యం అండి, క్రైస్తవ లోకంలో చాలా గొప్ప బోధకులని చెప్పిన వారు, వాళ్ళ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ చాలా బిరుదులు తగిలించుకున్న వారు దేవుని మూలంగా పుట్టినవారన్న వాక్యం వాళ్ళు ఏమర్థం చేసుకున్నారంటే, తల్లిదండ్రుల వల్ల పుట్టిన ప్రతి వారు దేవుని మూలంగా పుట్టినవారు, అదే ఇక్కడ చెప్తున్నారని భ్రమపడ్డారండి. నిజమే, తల్లిదండ్రుల మూలంగా పుట్టిన వారందరూ దేవుని మూలంగా పుట్టిన వారే. ఆ జన్మ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఆ జన్మ ఎలాగ జరిగిద్దో చెప్తున్నాడు. రక్తం వలనను, శరీరేచ్ఛ వలనను, మనసిచ్చల వలన జరిగిద్ది ఆ జన్మ. మనిషి అంటే మీరు నమ్ముతారో లేదో, మలమూత్రాల మధ్యలో జన్మించిన వాడు మనిషి అండి. మలమూత్రాల మధ్యలో జన్మించిన వాడు మనిషి. ఆ జన్మ గురించి ఇక్కడ దేవుడు మాట్లాడట్లేదు. కానీ క్రైస్తవుల్లో చాలా అగ్రగణులని పిలువబడుతున్న వారు ఈ మాటను పట్టుకొని, ఇగో తల్లిదండ్రులకు జన్మించిన వారు అందరూ దేవుని మూలంగా పుట్టినవారు, వారు ఆవేశం వల్ల పుట్టినవారు కాదు, దేవుని ఆలోచన నుంచి పుట్టినవారని బోధిస్తున్నారు. నిజమే, కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట భౌతిక జన్మను గురించి మాత్రము కాదండి. ఇది భౌతిక జన్మ గురించి కాదు. తల్లిదండ్రుల ద్వారా పిల్లలు జన్మిస్తారు. దేవుని నమ్మిన వారికి జన్మిస్తారు, దేవుని నమ్మని వారికి కూడా జన్మిస్తారు. అంతేకాదండి, పెళ్లి కాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారికి కూడా పిల్లలు జన్మిస్తున్నారు. వాళ్ళందరూ మురికి కాలవల్లో, చెత్త పుట్టల్లో కనపడుతున్న వారందరూ కూడా దేవుని వల్ల పుట్టినవారని మీరు చెప్పగలుగుతారా? వారికి ఆ జన్మ దేవుడిచ్చారని మీరు చెప్పగలుగుతారా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యములో రాయబడిన దాన్ని గ్రహించిన వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు తోసినట్లుగా దేవుని వాక్యం మనం అర్థం చేసుకోకూడదు ప్రియులారా. నిజమే, భూమి మీద పుట్టిన ప్రతి వారి పట్ల దేవుని చిత్తం ఉంది. కానీ నువ్వు జన్మించినప్పుడు దేవుని కుటుంబానికి బయట జన్మించావు గనక మరలా నువ్వు దేవుని కుటుంబంలోనికి రావాలి అంటే ఖచ్చితంగా తిరిగి జన్మించి తీరవలసినదే. నేను ఇంతకుముందు చెప్పాను కదా, శరీరం మూలంగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మమై ఉన్నది. ఈ లోకంలో నువ్వు జీవించాలంటే నీకు శరీరం కావాలి. దేవుని రాజ్యంలో నువ్వు జీవించాలంటే నీకు ఆత్మ తిరిగి జన్మించబడాలి. అది ఆత్మలో ఉండే లోకము, అది ఆత్మలో నివసించే లోకము. రక్త మాంసములు దేవుని రాజ్యమునకు హక్కుదారులు, వారసులు కారు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, ఈ మాటల పట్ల మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా నన్ను సంప్రదించండి. నేను మీకు లోతైన విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి కంటిన్యూ చేద్దాం. 13వ వచనము, వారు దేవుని వలన పుట్టినవారు. దీంట్లో మానవ ప్రయత్నం ఏమీ లేదండి. దేవుడు తిరిగి జన్మించే దాంట్లో మానవుడికి ఏ అవకాశం ఇవ్వలేదు. అది దేవుడే చేయాలి. ఎందుకంటే దేవుడు జీవం నీలోనికి రాకుండా నువ్వు తిరిగి జన్మించటం అనేది సాధ్యం కాదు. నువ్వు ప్రార్థనకు వెళ్ళొచ్చు, నువ్వు సంఘానికి వెళ్ళొచ్చు, నువ్వు వాక్యాన్ని బోధించవచ్చు, నువ్వు పాటలు పాడొచ్చు, నువ్వు కానుకలు ఇవ్వచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు, కానీ అవి ఏవి కూడా నిన్ను తిరిగి జన్మించే స్థితిలోనికి వెళ్ళలేవు. ప్రియమైన క్రైస్తవులారా, మీరు మోసపోవద్దు. నేను సూటిగా అడుగుతున్నాను, మీరు దేవుని వలన తిరిగి జన్మించబడ్డారా? దేవుని ఆత్మ మీలోనికి వచ్చిందా? మీ ఆత్మ తిరిగి జన్మించబడితే మీరు ఎలాగుంటారో తెలుసండి. దేవుని మాటలు మీరు విన్నప్పుడు మీలో ఉన్న ఆత్మ పసిపిల్లవాడు గంతులు వేసినట్లుగా గంతులు వేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలిజబెత్ దగ్గరికి మరియ వచ్చింది. మరియ ఎలిజబెత్ని చూసి చెప్పింది శుభము అని చెప్పేసినప్పుడు ఎలిజబెత్ అంటుంది, నా ప్రభు తల్లి నా దగ్గరికి రావటము నాకెంత గొప్ప భాగ్యము. నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో కేరింతలు కొడుతున్నాడంటే నీ గర్భంలో ఉన్న యోహోను. నీ ఆత్మ తిరిగి జన్మించబడితే దేవుని స్వరం వింటే నువ్వు మౌనంగా ఉండలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని వాక్యం నీకు బోరు కొడుతుంది?
ఎందుకు దేవుని వాక్యాన్ని ఒక గంట కూడా వినలేకపోతున్నావు? ఎందుకు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే నీ ఆత్మ ఇంకా తిరిగి జన్మించిన స్థితిలో ఉంది గనుక దేవుని మాటలు నీకు అర్థం కావు. చనిపోయిన వాడికి ఏం చెప్తే ఏం అర్థం అవుతుందండి? అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు క్రైస్తవ సంఘంలో చేరవచ్చు, కానీ దేవుని రాజ్యంలో చేరాలి అంటే ఖచ్చితంగా నువ్వు తిరిగి జన్మించబడి తీరవలసినదే. తిరిగి జన్మించబడిన ప్రియ విశ్వాసులారా, సేవకులారా, మీ బాధ్యత, నా బాధ్యత ఈ లోకంలో చాలా గొప్పది. ఈ లోకానికి నిజమైన మాదిరి ఎవరన్నా ఉన్నారు అంటే వాడు క్రైస్తవుడే. వాడు క్రైస్తవుడే. నిన్ను నన్ను బట్టే వారు ప్రభు దగ్గరకు ఆకర్షించబడాలి. కానీ ఈరోజు క్రైస్తవ సంఘానికి ఎవరన్నా అడ్డుబండగా ఉన్నారు అంటే సిగ్గుతో చెబుతున్నాను, వారు పాస్టర్లు, విశ్వాసులని చెప్పుకుంటున్నవారు. మనల్ని బట్టే అన్యుల మధ్యలో దేవుని నామం దూషించబడుతుంది. ప్రియులారా, నేను వాక్యపు లోతుల్లోనికి వెళుతున్నప్పుడు జరుగుతున్న ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఇటీవల నన్ను ఒక చెల్లి కలిసింది. ఒక మీటింగ్లో మేము కలుసుకున్నాము. నేను ఆమెకు కొద్దిగా సువార్త చెప్పాను. ఆమె పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏంటమ్మా, వాక్యం చెబుతున్నా, దేవుని మాటలు చెప్తున్నా, అంత నిర్లక్ష్యంగా ఉన్నావేంటి? నీ ఆత్మ తిరిగి జన్మించకపోతే నువ్వు ప్రమాదానికి వెళ్ళిపోతావమ్మా అని చెప్పేసినప్పుడు ఆమె నా మాటలు వింటూ ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఒక మాట అంది. అన్నా, నేను ఒక మాట చెప్తాను, మీరేమనుకోకపోతే అన్నారు. అదేంటమ్మా, నేనేమనుకుంటాను? ఏంటి చెప్పమ్మా అని నేను అన్నాను. ఏమి లేదన్నా, నా చిన్న వయసులోనే నా తల్లి చనిపోయింది. నాకు ఇలా మంచిగా బతకాలని చెప్పేవారు ఎవరు కూడా లేరు. కాబట్టి ఒక మాటలో చెప్పాలి అంటే నేను లోకస్తురాల కంటే దారుణంగా నేను మారిపోయాను. ఎలా పడితే అలా జీవిస్తున్నాను. నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతూ ఉన్నాను. నా జీవితంలో ఎందరో పురుషులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఇలాగ నా జీవితం కొనసాగుతూ ఉంది. అనుకోని విధంగా ఒకరోజు నా తమ్ముడికి పిల్లలు పుట్టారు. వాళ్ళ కూతురు నా దగ్గర ఉంది. ఆమె ఉన్న రోజు, ఆ రోజు పుట్టినరోజు. ఎందుకు నాకు ఎవరన్నా పాస్టర్ గారి ద్వారా ప్రార్థన చేయించాలని అనిపించింది. నేను ఎప్పుడు ప్రార్థనకు వెళ్ళలేదు. నేను ఒక కమ్యూనిస్టురాలుగా నేను బతుకుతూ ఉన్నాను. ఒక మాటలో చెప్పాలంటే పాస్టర్లు అంటే మాకు ఎందుకు నమ్మకం ఉండదన్నా. వారు చెప్పే మాటలు ఎందుకు నమ్మబుద్ధి కాదు. కారణం ఏంటంటే వారు చెప్పినట్లే వాళ్ళు జీవించరు. వారు పాపాన్ని దేశించినట్లు చెప్తారు, కానీ వారు పాపంలో జీవిస్తున్నట్లుగా నేను ఎంతోమందిని చూశానన్నా. అందుకే మీరు చెబుతున్న మాటలు నేను వినలేకపోయాను అంది. కొంచెం బాధ అనిపించింది. మరి చెప్పమ్మా, నీ తమ్ముడు కూతురు పుట్టినరోజు కదా, ఏం జరిగిందని అడిగినప్పుడు నేను పాపకి ఎవరి చేతన ప్రార్థన చేపిద్దాం, ఆ పాపకి ఆ దేవుని దీవెన అనేది ఉండిద్దని నేను మా ఇంటి మీద నుండి ఎవరన్నా తెలిసిన వారు కనపడతారేమో సేవకులను చూసినప్పుడు నాకు ఒక పాస్టర్ గారు కనపడ్డారన్న. ఆయన పిలిచాను, మా ఇంటిలోనికి వచ్చారు. ఏంటమ్మా అని అడిగితే మా పాప కోసం ప్రార్థన చేస్తారని పిలిచాను పాస్టర్ గారు, పాప కోసం ప్రార్థన చేయండి అన్నారు. ఆయన ఏదో ఆ పాప కోసం ప్రార్థన చేశారు. ఆమె ఒక కానుక ఇచ్చింది. ఆ కానుక తీసుకున్న తర్వాత ఆమె చేయి పట్టుకొని పాస్టర్ గారు అడిగారంట. ఆయన పాస్టరు అని చెప్పడానికి నేను ఇష్టపడలేదు, ఎందుకంటే లోకం చేత అలా పిలవించుకుంటున్నాడు, కానీ వాస్తవానికి నిజ దేవునితో ఆయనకి సంబంధం లేదు. ఆమె చేయి పట్టుకొని ఆయన అడిగిన మాట ఏంటంటే, నేను ఎవరితోన్నా ఉండటానికి నీ దగ్గర ఎవరన్నా ఒక స్త్రీ ఉందా అని అడిగాడంటండి. వాస్తవానికి ఇండైరెక్ట్గా ఆమెని అడుగుతున్నాడు. అలా అడిగితే బాగాదని, నీ దగ్గర ఎవరన్నా ఉంటారంట కదమ్మా పురుషులతో ఉండే స్త్రీలు, అలాగే ఎవరన్నా ఉన్నారన్నప్పుడు ఆ అమ్మాయి బిత్తరపోయిందంట. అదేంటండి, మీరు పాస్టర్ గారు కదా, ఇలా ఏంటి మీరు అడుగుతున్నారు అంటే, ఇంటికాడ పాస్టర్ నాకు సరిగ్గా సపోర్ట్ చేయట్లేదమ్మా, అందుకే అడుగుతున్నాను అన్నప్పుడు ఆయన చెప్పుతో కొట్టాలనిపించిందంట ఆమెకి. ఆ పని చేయలేదు, కానీ చాలా దుఃఖపడి ఆమె ఏం నిర్ణయించుకుందంటే, జీవితంలో నేను ఎన్నడూ ప్రార్థనకు వెళ్ళకూడదు, ఏ సేవకుడి మాట వినకూడదు అని చెప్పిందంట. ఆ మాట విన్నాక గంట సేపు నేను ఏకాంతంగా వెళ్ళి ఏడ్చానండి. చాలా ఏడ్చాను. చాలా బాధ అనిపించింది. ఇంక ఎలా వారికి సువార్త చెప్పాలి, ఎలా వారిని ప్రభువులోకి నడిపించాలి? అలాంటి సేవకులతో ఈరోజు లోకం నింపబడిపోయి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత ఆ విషయాన్ని వారి నాయకుల దృష్టికి నేను తీసుకొని వెళ్ళాను. అయ్యా, ఇలా జరుగుతుందంట, మీరు నమ్మి ఆయన్ని పరిచర్యకి పంపిస్తూ ఉన్నారు, వారి చేతుల్లో గొర్రెల్లాంటి అమాయక ఆత్మలను మీరు పెడుతున్నారు,
వారు కామంతో నింపబడి పేరుకి దేవుని సేవకులను మూసివేసుకునేలా చేస్తున్నారని వారికి సమాచారం పంపిస్తే వారు కూడా పెద్ద స్పందించలేదండి. వారు ఆ విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. వారు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజుల్లో ఇవన్నీ కామన్, దేవుడు చూసి చూడనట్లుగా వదిలేస్తాడన్నట్లుగా మనుషులు భావిస్తున్నారు. ప్రియులైన, దేవుని పేరు పెట్టుకొని దేవుడు సొమ్ము తింటూ, దేవుని చేత పోషించబడుతూ, దేవుని వాక్యమే సర్వము నమ్మి ఈరోజు ఇలాంటి పరిస్థితికి ఆయన పేరు పెట్టుకున్న వారే దిగజారిపోతే ఇక లోకంలో ఉన్న పాపులను, తిరుగుబోతు వారిని, తాగుబోతులను ఎవరు రక్షిస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలాగ జరుగుతుందంటే వారి ఆత్మలు వాత వేయబడిన స్థితిలో ఉన్నారు. తిరిగి జన్మించబడని ఎంతోమంది సేవకులుగా ఈ రోజుల్లో సంఘాల్లో సెలామణి అవుతున్నారు. ప్రియులారా, చాలా బాధతో ఈ మాటలు నేను చెప్తున్నాను, దుఃఖంతో చెప్తున్నాను. ఇలాంటి సేవకులతో నిండిపోయింది సమాజం. ఈ రోజుల్లో వారే బయటికి వెళ్ళిపోతున్నారు, తిరుగుతున్నారు. అమాయకులు వాళ్ళని చూసి ఇలాంటిదే కావాలి దేవుని సేవ, బైబిల్ అంటే ఇలా ఉంటుంది అనుకొని వారందరూ కూడా మోసపోతున్నారు. ప్రియులారా, నిజమైన సేవకుడేమో ఇంట్లో కూర్చొని బైబిల్ దగ్గర పెట్టుకొని, ప్రభువా నేను ఎందుకు ఓడిపోతున్నాను, నేను ఎందుకు ఆత్మలను రక్షించలేకపోతున్నాను, ఎందుకు నువ్వు చితగొట్టిన సాతాను చేతిలో నేను ఎందుకు బానిసగా మారిపోయాను, నీ ప్రజల్ని నేను ఎలా విడిపించాలి, నాకెందుకు నువ్వు సహాయం చేయవని వారు ఉపవాసాలు ఉండి ఇళ్ల దగ్గర కొట్టుకుమిట్టులాడుతున్న సేవకులేమో బయటికి ఎవరికి కనపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధికులైన వారు, వేషధారులైన వారు, ధనాపేక్ష కలిగిన వారు, సుఖభోగములకు అలవాటు పడిన వారు ఈరోజు దేవుని సంఘాన్ని ఆక్రమించుకునే రోజుల్లో మేమున్నాం. నేను అందరినీ విమర్శించట్లేదు, మీరు ఆలోచిస్తారని, అలాంటి వారు ఎవరన్నా ఉంటే వారిని హెచ్చరిస్తారని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విషయాలు చెప్పాలి, గుండెలు బద్దలయ్యే విషయాలు ఉన్నాయి. కారణం ఏంటంటే వీరెవ్వరూ కూడా మీ ఆత్మల గురించిన భారం కలిగిన వారు కారు, మీ ఆత్మల గురించిన భారం కలిగిన వారు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులైనంత మాత్రాన వారు తిరిగి జన్మించబడారంటే ఆలోచించాల్సింది. ఎందుకంటే వారు తిరిగి జన్మించకపోతే వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకుంటారు. వారు దేవుని బిడ్డలని, దేవుని సేవకులని, విశ్వాసులని చెబుతూ లోకము కొరకు జీవిస్తూ లోక సంబంధులుగా బతుకుతున్నట్లయితే మాత్రము వారిని ఖచ్చితంగా మీరు అనుమానించవలసిందిగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి చెట్టు తన విత్తనమును ఉత్పత్తి చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు తిరిగి జన్మించబడిన వారైతే సంఘము కూడా తిరిగి జన్మించబడిన స్థితిలోనికి వస్తుంది. వారు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తే సంఘాన్ని కూడా పరిశుద్ధతలోనికి నడిపిస్తారు. వారు వాక్యాన్ని ప్రేమించిన వారైతే సంఘము కూడా వాక్యాన్ని ప్రేమించే స్థితిలోనికి వెళ్ళిపోతుంది. సేవకుడు ఎలాగుంటారో సంఘము కూడా అలాగే ఉంటుంది. ప్రియా సేవకుడా, ఇదేదో నీ వ్యక్తిగత జీవితం అనుకోవద్దు, నీ ప్రభావము ఖచ్చితంగా సంఘం మీద ఉండి తీరుతుంది గనుక జాగ్రత్తగా ప్రభు పని చేయాలని ఒక తోటి సేవకునిగా మీ అందరికీ నేను బతిమలాడుకుంటున్నాను. కాబట్టి సేవకుడిగా ఉండి కూడా ఇంకా తిరిగి జన్మించిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే మీరు మేలుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నానయ్యా. ఈ విషయాలన్నీ చెప్పాలనే నేను మీ దగ్గరికి నేను వచ్చాను. ఇటీవల మరలా నా దగ్గరికి ఇద్దరు సేవకులు వచ్చారు. వారు నన్ను కలిసి నాతో మాట్లాడుతూ ఉన్నారు. బ్రదర్, మేము ఒక విశ్వాస ఇంటికి వెళ్ళి వస్తున్నాం అన్నాడు. ఏం జరిగిందయ్యా? ఏంటంటే ఆమె మొన్నే రిటైర్ అయ్యింది. బాపట్లోనండి ఈ విషయం జరిగింది. మొన్నే రిటైర్ అయింది. ఆమెకి దాదాపు 50 లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయి. ఆమెకి భర్త లేడు. చాలా ధనాన్ని సేవకులకి పంచిపెట్టేస్తుందని విని మేము కూడా వెళ్ళలేకే ఆ మంది, మీరు చాలా లేటుగా వచ్చారు పాస్టర్ గారు, దాదాపు 30 లక్షల దాకా నేను పంచివేశాను, మిగతా 20 లక్షలు నాకు కావాల్సి నేను ఉంచుకున్నాను. ఒక 2 రోజులు ముందు వచ్చి ఉన్నట్లయితే బాగుండేది, మీకు హెల్ప్ చేసేవాడిని, మీరు లేటుగా వచ్చారు, నేను మీకేమి ఇవ్వలేకపోతున్నానని ఆమె చెప్పింది. వీళ్ళు కొంచెం నిరాశ చెందారు. అరే 2 రోజులు ముందు వస్తే బాగుండేది అనుకున్నారు. వాళ్ళు తిరిగి ప్రేయర్ చేసి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆమె ఒక మాట అడిగింది. పాస్టర్ గారు కూర్చోండి, ఎటు వచ్చారు కదా, కాఫీ తాగెళ్దురు,
నాకు ఒక చిన్న డౌట్ ఉంది, దాన్ని మీరు క్లియర్ చేస్తారని చెప్పి అడుగుతున్నానంటే వాళ్ళు దానికోసం ఎదురు చూస్తున్నారు ఆమెతో సమయం గడపడానికి. చెప్పమ్మా అని అడిగారు. ఏం లేదండి, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు కూడా పెళ్ళి అయిపోయింది, నేను ఉద్యోగం చేసుకుంటూ ఇటీవల నేను రిటైర్ అయ్యాను, నేను పలానా చర్చికి వెళ్తున్నాను, అక్కడ నేను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా నేనున్నాను, నా ఉద్యోగాన్ని బట్టి నాకు ఒక స్థితిని ఈ సంఘంలో ఇచ్చారు, స్త్రీలను నేను నడిపిస్తూ ఉన్నాను, అయితే ఆ సంఘంలో ఉన్న ఒక సంఘ పెద్ద నన్ను ఇష్టపడుతూ ఉన్నాడు, ఆయనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, కానీ ఇది వాక్యానుసారం కాదు కనుక ఆయన అడిగినా కూడా నేను కాదు అనుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నాను, అయినా మీరు ఏమంటారని ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నామన్నప్పుడు వాళ్ళిద్దరు ఏ మాత్రం సందేహించకుండా చెప్పిన మాట ఏంటంటే, అమ్మ, స్త్రీ ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆయన కోరినట్లు ఆయనతో బతుకొని చెప్పారండి. అదేంటి, ఈమెకు పెళ్ళయింది, భర్త లేడు, ఆయనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తన దగ్గరికి వెళ్ళమని మీరు ఎలా చెప్పారు, ఏంటి మీకున్న వాక్య ఆధారం అండి నేను అడిగాను వాళ్ళని. వాళ్ళు నవ్వి నాకు చెప్పింది ఏంటంటే, వాక్యంలో అలా ఏమీ లేదు, అది తప్పు అన్న సంగతి మాకే కాదు అడిగిన ఆమెకు కూడా తెలుసు, కానీ మా నుండి ఆమె ఏమి వినాలనుకుంటుంది అంటే ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పేది వినాలనుకుంటుంది, అదే మేము ఆమెకి చెప్పామని చెప్పినప్పుడు వాళ్ళిద్దరికి చెరోకు పాతికి వెళ్ళి ఇచ్చి పంపించిందండి. ఆమె ఇచ్చి పంపించడమే కాకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు మీరు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేయొచ్చు అని చెప్పేసి వారిని ఎనీ టైం వెల్కమ్ చెప్పింది ఆమె. తర్వాత ఆమె జీవితం ఏమైందో నాకు తెలియదు. పాపాన్ని ఖండించని సేవకులు, పాపముల నుండి విడిపించాల్సిన పరిస్థితి నుండి పాపానికి అలవాటు చేసే పరిస్థితుల్లోనికి ఈరోజు వాళ్ళు దైవ సేవకులని నేను చెప్పను, ఆ పేరు పెట్టుకొని బతుకుతున్నారు అంతే. ఆ తర్వాత వారు సేవ చేస్తున్నారు సేవకులుగా. వారిలో ఒక సేవకునికి దాదాపు 3-4 సంఘాలు ఉన్నాయి. చాలా దగ్గర నుండి ఫండ్ వస్తుంది, వారికి స్పాన్సర్ చేస్తున్నారు. తర్వాత ఆ సేవకుడు కూడా వేరే స్త్రీలతో పాపంలో పడిపోయాడు. అది చూసి తన భార్య నిలదీసింది, నువ్వు చేస్తే ఏంటి, నేను కూడా చేస్తానని పాస్టర్ అని చెప్పబడుతున్న ఆమె కూడా వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఇటీవల నేను వారింటికి వెళ్ళి చూస్తే ఆ పాస్టర్ గారి భార్య క్యాన్సర్తో మంచం బట్టి ఉంది, ఇక తగ్గదు, చావు కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారండి. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు, మనుషుడు ఏ విత్తునో ఆ పంట నీకు వస్తాడు. ధనం కోసమను, తాత్కాలికమైన సుఖం కోసమను ఒక స్త్రీని తప్పుడు మార్గంలో వాక్యము ద్వారా నడిపించినందుకు ఈరోజు ఆయన 3 సంఘాలు కలిగి ఉండొచ్చు, మరి ఆ సంఘాలకు ఆయన ఏం బోధిస్తున్నాడో నాకు తెలియదు. తను ఒక వ్యభిచారిగా, తన భార్య ఒక వ్యభిచారిగా ఉండి పాస్టర్ గారులని ఎలా పిలువబడుతున్నారో నాకు తెలియదు ప్రియులరా. అంత ధైర్యం వారికి ఎలా వస్తుందో నాకు తెలియదు. నేనైతే వారిని పాస్టర్లుగా నేను అంగీకరించట్లేదు. కారణం ఏంటంటే నా దేవుడు పాపము నుండి విడిపిస్తాడు కానీ పాపములోనికి నడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఎన్నడూ పాపంతో రాజీ పడనివాడు. ఇలాగ సంఘాలు నింపబడిని ఆ సంఘాలకు వెళ్తున్న ప్రజల పరిస్థితి ఏంటి? ఒకవేళ వాక్యం వింటున్న నీవు ఆ సేవకుడిలాగున్నావా, లేక వాక్యం వింటున్న నీవు అలాంటి సేవకుడు కలిగిన సహవాసంలోకి నువ్వు వెళుతున్నావా? ఒకసారి గమనించుకో. నీ సేవకుడు జీతగాడా, నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడా? బతుకు తెరువు కోసము పాస్టర్ అయిన వాడా, బతికించడానికి పాస్టర్ అయిన వాడా? గమనించుకోండి ప్రియులారా. ఎందుకంటే ఎక్కువ శాతము వారు ఎంత ఘోరమైన పాపాల్లో ఉండకపోవచ్చు కానీ ధనాపేక్ష కలిగిన వారు సేవకులుగా సంఘాల్లో ఉన్నారు. వారికి కావాల్సింది ధనమే దోసుకుంటున్నారు ఈరోజు అమాయకులైన ప్రజలను. అవి చూసి హిందువుల్లో ఉన్న వారు కూడా ఎక్కిరిస్తున్నారు క్రైస్తవులను. సరే, నేను వాక్యంలోనికి వెళ్ళాలి, ఇవన్నీ ముఖ్యమైనవి కావు, కానీ నాకున్న ఆ బాధను బట్టి జరుగుతున్నది మీకు తెలిస్తే మీరు జాగ్రత్తగా ఉంటారని, ఇంకా లోతుగా వాక్యాన్ని తెలుసుకుంటారని, మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడతారని, సేవకుడు కాకుండా సేవకుడిని
తయారు చేసిన దేవుని వైపు మీరు చూస్తారని. కారణం ఏంటంటే ప్రభు చెప్పారు, బూదిగంతల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. వాళ్ళు చూసి మోసపోద్దు. ఆ చెల్లికి చెప్పాను, అమ్మా నీ దగ్గర ప్రార్థనకు వచ్చిన సేవకుడు ఒకవేళ నీ చేపట్టుకున్నాడేమో నాకు తెలియదు, లేక పలానోళ్ళు పలానా పాపంలో ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న యేసు పరిశుద్ధుడు, నిన్ను రక్షించడానికి సమర్థుడు. నీ హృదయంలో ఆయనకి స్థానం ఇస్తే నీ బతుకు మారిపోయిద్దమ్మా అని చెప్పాను. మరి ఆ చెల్లి నమ్మిందో లేదో నాకు తెలియదు. తర్వాత ఒక గృహం కట్టుకుంటున్నప్పుడు మరలా నన్ను పిలిచి ప్రార్థన చేయించుకుంది. నేను అప్పుడు కూడా ఇదే సువార్త చెప్పాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చెప్పేది ఇదే మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి వాక్యం వింటున్న మీరు తిరిగి జన్మించబడ్డారా? మీరు నిజంగా దేవుని పిల్లలేనా? మీరు నిజంగా భూమి మీద పుట్టిన వారందరూ దేవుని పిల్లలు కాదండి. భూమి మీద పుట్టిన వారందరూ దేవుని పిల్లలు కాదు, తిరిగి జన్మించబడిన వారే దేవుని పిల్లలు. మీకు ఇంకా అర్థమవటానికి చెప్తాను. అబ్రహాముకి 2 సంతానం ఉన్నారు. తర్వాత కెతోరాకు ఒక 5 పుట్టారనుకోండి, అది పక్కన పెట్టండి. ఆగర వల్ల ఇస్మాయిల్ పుట్టాడు, శారా వల్ల ఇసాకు పుట్టాడు. దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, ఇస్మాయిల్ మూలమైనది నీ సంతానముగా ఎంచబడదు, శారా మూలమైనదే నీ సంతానముగా ఎంచబడ్డది. ఎందుకు ఇట్లా? ఇద్దరు అబ్రహాం పిల్లలే కదా, భార్యలు వేరవచ్చు కానీ తండ్రి ఒక్కడే కదా. ఎందుకని ఇసాకు మూలమదే నీ సంతానం ఎంచబడుతుంది అంటే, ఆ మర్మము నాకు దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నప్పుడు నేను ఆశ్చర్యపోయిన ప్రియులారా. కారణం ఏంటంటే, ఇస్మాయిలు అబ్రహాముకి శరీర మూలంగా పుట్టినవాడు, ఇసాకు దేవుని వాగ్దానం మూలంగా పుట్టినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం మూలంగా పుట్టినవాడు. అంటే ఇసాకు దేవుని వల్ల కలిగిన వాడు, ఇస్మాయిలు అబ్రహాము వల్ల కలిగిన వాడు. దేవుడు దేన్ని దీవిస్తాడంటే, దేవుని మూలంగా వచ్చిన దాన్ని మాత్రమే దేవుడు దీవిస్తాడు. శరీరం మూలంగా వచ్చిన దాన్ని దేవుడు ఆశీర్వదించలేడు. ఆ మాట బైబిల్లో ఉంది, మీరు చూడగలిగితే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కసారి పౌలు గారు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు, యూదులకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే యూదులు అనుకున్నారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడు ఆయనకి ఏం చెప్తారంటే, మేము అబ్రహాము సంతానము, రోమపత్రికలో ఉంటుంది, మేము అబ్రహాము సంతానము అని చెప్పి వాళ్ళు అబ్రహామును తమ తండ్రిగా పిలుచుకుంటున్నప్పుడు ఆ మాటల్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట ఒకసారి మన బైబిల్లో మనం చూద్దాము. రోమపత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చాలా ముఖ్యమైన మాట, మీ బైబిల్లో ఉన్న వారందరూ కూడా చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమపత్రిక కొత్త నిబంధన 9వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు వినాలి. అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కారు గాని ఇసాకు వలనైనదే నీ సంతానము అనబడును. బా, ఎంత చక్కగా బైబిల్లో దేవుడు రాయిస్తున్నాడు చూడండి. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు గారు. అబ్రహాం పేరు పెట్టుకున్నంత మాత్రాన, క్రైస్తవులని పేరు పెట్టుకున్నంత మాత్రాన, సంఘానికి వెళ్ళినంత మాత్రాన, తిరిగి జన్మించబడకుండా బాప్తీసాలు తీసుకున్నంత మాత్రాన, ప్రజల చేత వీరు ప్రార్థనకి వెళ్ళే క్రైస్తవులని పిలువబడినంత మాత్రాన వాళ్ళందరూ దేవుని సంతానం కాదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ అబ్రహాము సంతానమే, ఇశ్రాయేలు ప్రజలందరూ ఇసాకు యాకోబుల సంతానమే. కానీ దేవుడు వారిని వేరు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత వారందరూ దేవుని పిల్లలు కారు గాని ఇసాకు మూలమైనదే నీ సంతానముగా ఎంచబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు దేవుని సంతానముగా. ఇంకెంతకంటే ఎవరిని ఏం చెప్పాలండి? ఇంకెంతకంటే ఎవరన్నా ఏ మర్మం లేదు. ఇక్కడ 8వ వచనం క్లియర్గా ఉంది. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. మీకు ఇప్పుడు అర్థమైందా నేను ముందు చెప్పిన మాట? లోకంలో తల్లిదండ్రుల ద్వారా పుట్టిన వారందరూ దేవుని పిల్లలు కాదండి, భ్రమ పడబాకండి.
నువ్వు దేవుని పిల్లలు అవ్వాలి అంటే నువ్వు తిరిగి జన్మించాలి, తిరిగి జన్మించాలి. దేవుని మూలముగా, దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మృతమైన నీ ఆత్మ తిరిగి జన్మించబడకుండా నువ్వు ఎంత మాత్రము దేవుని పిల్లలుగా నువ్వు తీర్చబడవు ప్రియులారా. ఇదే వాగ్దానాన్ని ఇప్పుడు మనకిస్తూ యోహాను సువార్తలో చెప్పింది అదే. ఎందరూ తన నామమందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ దేవుని పిల్లలగుటకు నేనేమిస్తాను వారికి అధికారం. అధికారం. ఇప్పుడు అర్థమైందా నీకు దేవుని పిల్లలు ఎలాగవుతారో? క్రైస్తవ లోకంలో ఉన్నంత మాత్రాన మన దేవుని పిల్లలం కాదు. ప్రతివారు అది ఎవరైనా సరే, పాస్టర్ గారైనా, పాస్టర్ గారి పిల్లలైనా, పాస్టరమ్మ గారైనా తిరిగి జన్మించకపోతే వారు ఎంత మాత్రము దేవుని పిల్లలు కారు. శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు అని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంటే, ఈరోజు పెద్ద పెద్ద బోధకులని చెప్పిన వారందరూ కూడా పిల్లలు పుట్టినప్పుడు మైకి తీసుకొని మనం అందరము దేవుని పిల్లలము అని చెప్తా ఉంటారండి. తప్పు కాదు, కానీ వాస్తవాన్ని గ్రహిస్తే ఆ రెండు వేరు చేశాడు దేవుడు. ఒకటి శరీర మూలమైన జన్మ, రెండోది ఆత్మ సంబంధమైన జన్మ. ఈ రెండు వేరు, రెండు కలపకూడదు. అదే కలిపి చెలిపేటి బోధ అని పౌలు గారు మనకు తెలియజేస్తాడు. ఏది కలపాలో అది కలపాలి, ఏది విడదీయాలో దాన్ని ఖచ్చితంగా మనము విడదీయాలి. దేవుడు రెండుటిని వేరు చేసి మాట్లాడుతున్నాడు. ఒక కడుపును పుట్టిన అబ్రహాము సంతానాన్ని ఒక అతన్నేమో ఇస్మాయిల్గా వాగ్దానానికి బయటికి నెట్టేశాడు, ఇసాకునేమో దేవుడు దీవించాడు. ఇసాకు కూడా ఇద్దరు పిల్లలు, ఒక అతను ఏశావు, మరొక అతను యాకోబు. యాకోబుని దేవుడు ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఇక్కడ కొద్దిగా మీరు అర్థం చేసుకోండి. యాకోబు మోసగాడు, ఏసేబు మంచివాడే. అతడు ఎవరికి హాని చేసినట్లు కూడా మనం చూడము. చక్కగా ఏటాడి మాంసం తెచ్చేవాడే. యాకోబు కుయుక్తిపరుడు, ఆశీర్వాదాల్ని దొంగచాటుగా సంపాదించుకోవాలని చూసేవాడు. కానీ తన భవిష్యత్తులో జరిగింది ఏంటంటే, అతడు ఎంత మోసగాడైనప్పటికీ దేవుని అవసరతను గుర్తించిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు లేకపోతే నా బ్రతుకు మారదని గ్రహించాడు కనుక యాకోబు దేవుడు అని చెప్పుకుంటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఏసేబు ఏం చేశాడంటే, అతడు శారీరకంగా మంచివాడే కానీ దేవునితో సంబంధాన్ని విలువైనదిగా ఎంచలేదు. దేవుడు జ్యేష్ఠపు హక్కునిస్తే తిండి కోసం దాన్ని వదిలేశాడండి. ఈరోజు దేవుడు తన ప్రాణం ఇచ్చి, తన రక్తము కార్చి, ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడి రక్షణ నీ కొరకు సిద్ధపడితే, కూటి కొరకు, వస్త్రాల కొరకు, సుఖభోగాల కొరకు, ధనము కొరకు ఎంతమంది దాన్ని తునీకరిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళందరూ ఏసేవులు కారా? ఒకప్పుడు నేను మోసగాడినే, నేను ఒకప్పుడు దేవుని కుటుంబానికి వెళ్ళిపోయి జన్మించిన వాడినే, దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నవాడినే. కానీ దేవుడు ఎప్పుడైతే నా మనోనేత్రాలు వెలిగించాడో దేవుని పాదాల దగ్గర పడ్డాను. అయ్యా, నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, నువ్వు కాకపోతే నన్ను ఎవరు రక్షించలేరు అని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మోసగాడిని ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చగలడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. మోసకరమైన వ్యక్తిని ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చగలడు. వ్యభిచారులను సువార్థికులుగా మార్చగలడు. దొంగలను నమ్మకమైన వారిగా మార్చగలడు. ఓడిపోయిన వారిని బలవంతులుగా మార్చగలడు. ఇది ఎప్పుడు సాధ్యం అంటే, నువ్వు నేను తిరిగి జన్మింపబడినప్పుడు మాత్రమే సాధ్యం ప్రియులారా. ఇంకా నేను అంశంలోకే రాలేదు. తిరిగి జన్మించిన తర్వాత మనం ఎందుకు ఓడిపోతున్నాం, ఎందుకు దేవుని కొరకు జీవించలేకపోతున్నాం, ఆత్మలో ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం అనే విషయాల్లోకి నేను ఇంకా వెళ్ళాలనుకుంటున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఎక్కువగా ఈ తిరిగి జన్మించుట అనే దాని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ బోధ పట్ల కొంత అవగాహన ఉంది, కానీ అనుభవపూర్వకంగా ఇది తెలియదు ప్రియులారా. ఏదో తెలిసినంత మాత్రాన ఉపయోగం కాదు, దాన్ని గ్రహించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని నమ్మాలి. తిరిగి జన్మించాలని మాకు తెలుసులే అనుకుంటునే పని కాదు ప్రియులారా. ఖచ్చితంగా తిరిగి జన్మించబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుప్రభు చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించకపోతే వాడు ఎంత మాత్రము దేవుని రాజ్యములో ప్రవేశించడు. నెవర్, అసలు జరగదు కది. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే తిరిగి జన్మించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
సంఘము అంటే దేవుని దృష్టిలో లోకములో నుండి బయటికి తేబడినది. చెప్పండి, సంఘము అంటే లోకములో నుండి బయటికి తేబడినది. కానీ ఈరోజు సంఘము అంటే లోకంతో కలిసిపోయి జీవిస్తుంది. విశ్వాసులు అంటే లోకములో నుండి బయటికి తేబడిన వారు, కానీ మరలా లోకములో కలిసిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? కొత్తగా ప్రార్థనకు వచ్చినప్పుడు, వాక్యం విన్నప్పుడు, తిరిగి జన్మించబడినప్పుడు ఎంతో ఆనందంగా బతికిన నీవు ఏ పాపాన్నైతే దేశించావో అదే పాపానికి నువ్వు ఎందుకు పట్టబడిపోతున్నావో తెలియాలి అంటే ప్రియులారా, నేను చెప్తున్న వాక్యాలు మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా ఆ విషయాలు నేను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు నామకార్థ విశ్వాసుల గురించి, సేవకులని చెప్పుకుంటూ తిరిగి జన్మించని సేవకుల గురించి నేను బోధించాను. నిజముగా జన్మించి ఎందుకు ఓడిపోతున్నారో అనే వారి గురించి నేను బోధించాలని నేను ఆశపడుతున్నాను. వారు కూడా క్రైస్తవ లోకంలో బోల్డ్ మంది ఉన్నారు ప్రియులారా. వారు నిజంగా రక్షించబడిన వారే, కానీ కొట్టబడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలోకి వెళ్ళి వారు రక్షణను వారు అనుమానిస్తున్నారు. నిజంగానే నేను రక్షించబడ్డానా? నేను నిజంగానే తిరిగి జన్మించబడ్డానా? నేను నిజంగా జన్మించబడితే నేను ఎందుకు ఓడిపోతున్నాను, ఎందుకు దేవుని కొరకు జీవించలేకపోతున్నానని ఒక క్వశ్చన్ మార్క్ అలాగా పెట్టుకొని సంవత్సరాలు తడబడి అర్థం కాక అయోమయ స్థితిలో దేవుణ్ణి వదిలిపెట్టక లోకంని కొనసాగుతున్న వారిని నేను చూస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంశంలోనికి వెళ్ళే ముందు తిరిగి జన్మించబడి కూడా లోకంలో కలిసిపోవటానికి గల కారణాలని నేను జ్ఞాపకం చేసి ప్రార్థన చేసి ముగించి ప్రభు చిత్తమైతే మరొక రోజు దాన్ని నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది తిరిగి జన్మించని వారి గురించి నేను మాట్లాడట్లేదు, తిరిగి జన్మించబడి ఓడిపోతున్న క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. చాలామంది తిరిగి జన్మించబడి ఒకప్పుడు సండే స్కూల్ నడిపించి సేవలు చేసిన వారు కూడా ఈరోజు లోకంలో కలిసిపోయి ఉన్న వారిని నేను చూస్తున్నాను. తిరిగి జన్మించబడి కూడా దేవుని కొరకు ఎందుకు ఫలించలేకపోతున్నారంటే మొదటి కారణం ఏమిటంటే ప్రియులారా, ఏ పాపాన్నైతే మనం రక్షించబడినప్పుడు వదిలిపెట్టి దేశించామో కొన్నాళ్ళు దేవుళ్ళో మనం ఆనందంగా ఉంటాం, కొన్ని రోజులు చాలా సంతోషంగా గడుస్తాయి. మనం ఎవరిని పట్టించుకోవు, లోకాన్ని పట్టించుకోవు, కుటుంబాన్ని పట్టించుకోవు, జీవితంలో ఏది జరిగినా బాధ లేదు. ప్రభు నాకు దొరికాడు, నేను చనిపోతే నేను ఆ ప్రభు దగ్గరికి వెళ్తానని ఆనందంగా గడుపుతున్న ఆ దినాలు కొన్ని రోజులైన తర్వాత ఏం జరిగిందంటే, ఏ పాపాన్ని అయితే నువ్వు వదిలిపెట్టావో అవన్నీ మరలా నీ దగ్గరికి వస్తాయి. వాటిని నువ్వు నెట్టేయాలని ప్రయత్నం చేస్తావు, కానీ ఎంత తోసివేస్తావు ఉంటే అంత స్పీడ్గా మళ్ళీ నీ దగ్గరికి వస్తూ ఉంటాయి. అర్థం కాదు. ప్రార్థన చేస్తావు, ఉపవాసం ఉంటావు, కన్నీరు కారుస్తావు, అయినా ఎలా బయటపడాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి ఏం జీవితం అర్థమైందంటే వేషధారిగా మారిపోతారు. ప్రార్థనకు వచ్చినప్పుడేమో భక్తుల్లాగా కనపడతారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లోకస్తుల్లాగా కనపడతారు. ఇది ఒక వర్గం. ఏది నిజంగా రక్షించబడి కూడా దేవుళ్ళో సరైన అవగాహన లేనప్పుడు, ఎదగనప్పుడు వారు ఎలాగుంటారు అంటే నిజమైన క్రైస్తవులు కూడా వేషధారులుగా మారిపోతారు. చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా, లోకంలో ఉన్నప్పుడు మరొకలాగా నామకార్థ క్రైస్తవులుగా మారిపోతారు. మరొకరు తిరిగి జన్మించబడి కూడా వారు దేవుళ్ళు ఎదగలేక లోకంలో కలిసిపోయి మరలా దేవుని దగ్గరికి వారు తిరిగి రారండి. అలాంటి వారిని మొన్న ఇటీవల నేను కలుసుకున్నాను. ఏకాంత ప్రార్థన కోసం నేను వెళ్ళాను. ఏకాంత ప్రార్థన ఒక 2 గంటలు నేను చేసుకున్న తర్వాత ఒక ఆయన దూరంగా ఒక చెట్టు దగ్గర చిమ్మ చీకట్లో 7-8 ఆ టైంలో ఒంటరిగా సెల్ ఫోన్ లైట్ వేసుకొని కూర్చొని ఉన్నాడు. నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఎందుకో తన మీద నాకు భారం కలిగింది. తనకి వెళ్ళి ఏదన్నా 2 మాటలు దేవుని గురించి చెప్దామని వెళ్ళిపోతే అక్కడ ఒక గ్లాస్ పెట్టుకున్నాడు, ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్నాడు, మందు బాటిల్ పెట్టుకొని తాగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నన్ను చూసి ఎవరు బెదరు ఏంటి అన్నాడు. ఏం లేదండి, ఏదో చీకట్లో ఉంటే పలకరిద్దామని వచ్చాను అని కూర్చున్నాను అక్కడ. ఆ మందు తాగుతున్నప్పుడు ఆయన పేరు అడిగాను, ఎక్కడి నుండి వచ్చారు అడిగాను. నేను అడుగుతూ యేసు ప్రభు గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దయచేసి నాకు ఆయన గురించి చెప్పొద్దు అన్నాడు. నువ్వు ఆయన గురించి చెప్తే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఏంటండి, ఎందుకు మీరు అంతగా ఇబ్బంది పడుతున్నారంటే ఆయన చెప్పాడు, ఒకప్పుడు నేను సండే స్కూల్ టీచర్ని, చిన్న బిడ్డలకు నేను వాక్యాన్ని బోధించాను, యవనస్తులకు నేను వాక్యాన్ని బోధించాను, నా జీవితంలో కొన్నిటి నేను ఎదుర్కొన్నాను, వాటిలోంచి నేను బయటపడక ఈ తాగుడికి నేను బానిసనైపోయాను.
నువ్వు నాకు చెప్పాలని ప్రయత్నం చేస్తే నేను వినను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానన్నాడు. బాధేసింది, ఏం చేయాలో అర్థం కాక ఓకే బెదర్ నేను వెళ్ళిపోతున్నానని అక్కడ నుంచి నేను తిరిగి వచ్చేసాను. ఎందుకు నేను చెప్తున్నానంటే వారి జీవితంలో ఎదుర్కొన్న సమస్యల నుండి, వాక్యములో నుండి బయటకు ఎలా పడాలో తెలియని వారు ఈ విధంగా హృదయాన్ని కఠినం చేసుకొని మరలా ఏ పాపాన్నైతే దేశించారో ఆ పాపములోకి వెళ్ళిపోయిన వారు మన చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు. ఇది రెండో వర్గము. ఒకలేమో ఏషధారులుగా బతుకుతారు, ఒకలేమో అసలు ఆ దేవుణ్ణి వదిలేసి లోకంలో కలిసిపోతారు. మూడో వర్గం వారు ఎవరంటే వారు యథార్థవంతులండి. దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగిన వారు, వాక్యం కొరకు తప్పిస్తూ ఆ సంఘానికి ఈ సంఘానికి, ఆ సేవకుడి దగ్గరికి ఈ సేవకుడి దగ్గరికి, యూట్యూబ్లో కనపడిన ప్రతి సేవకుడి వాక్యం వింటూ వందల గంటల సమయాన్ని గడుపుతూ వారు తెలియకుండానే తప్పుడు బోధకుల వైపు ఆకర్షించబడిన వారిని నేను చూశాను ప్రియులారా. వారు యథార్థవంతులే, వారిలో చాలా ఆకలి ఉంది, కానీ ఆకలి తీర్చేవారు నిజమైన దైవ సేవకులు వారికి దొరకనప్పుడు తప్పుడు బోధకుల చేతుల్లో వాళ్ళు పడిపోయి అదే నిజం అనుకొని నమ్మి ఈరోజు క్రైస్తవ లోకాన్ని గలిబిలి చేస్తున్న యథార్థవంతులైన క్రైస్తవులు నేను ఎరుగుదునండి. ఆయన పేరు నేను తర్వాత చెప్తాను. చాలామంది ఉన్నారు ఇట్లాంటి వారు. ఒక యవనస్తుడు, ఆయనకు ఒక చెయ్యి ఉండదు, పెళ్లి కాకముందే చిన్న వయసులోనే ప్రభుని ఎరిగాడు, ఒక పేరు మోసిన గొప్ప సేవకుడి దగ్గర తరబీదు పొందాడు. నేను ఆయన కలవటానికి నేను వెళ్ళినప్పుడు అండి ఆయనకు ఒక చెయ్యి లేదు. నేను అన్నాను, పుట్టక నుండే వీరికి చేయలేదా? ఈయన చేయలేకుండా సిగ్గు కూడా పడకుండా ధైర్యంగా ప్రభు గురించి చెప్తున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఏంటి అని అడిగినప్పుడు ఆ పక్కనున్న తమ్ముడు చెప్పాడు నాకు, ఆయన వేరే వారికి బాప్తిసం ఇవ్వడానికి వెళుతున్నప్పుడు కారు యాక్సిడెంట్ జరిగింది, ఈయన చెయ్యి ఇడిగిపోయింది. ఆ చెయ్యి అతికించడానికి ఇంకా ప్రయత్నం చేసిన వల్ల కాలేదు, అప్పటి నుండి ఆయన కుంటివానిగా ఉన్నాడు కానీ దేవుణ్ణి వదిలిపెట్టలేదు అన్నాడు. చాలా ఆశ్చర్యపడ్డాను. చిన్నది జరిగితేనే దేవుణ్ణి వదిలిపెట్టేవారు, బాప్తిసం ఇవ్వడానికి వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి తన కుడి చేయి ఇరిగిపోయినా కూడా ఒంటి చేత్తో దేవుని పనిచేస్తున్నాడని నేను చాలా ఆనందపడ్డాను. మరలా ఆయన వివాహానికి నేను వెళ్ళానండి, నా కుటుంబంతో వెళ్ళినట్టు నాకు గుర్తు. వివాహానికి వెళ్ళాను. అసలు ఇది ఎంత ఆశ్చర్యం అంటే ఆ పెళ్లి మండపము లేదు, డెకరేషన్ లేదు, హడావుడి లేదు. 3 రోజులు మీటింగ్ పెట్టుకున్నాడండి. ఆ 3 రోజుల మీటింగ్లో 2 రోజులు ఆయనే వాక్యం చెప్పాడు. ఉదయకాలం మరలా వాక్యం చెప్పి మధ్యాహ్నము 12 గంటలకు పెళ్లి చేసుకున్నాడు. 1 గంటకు మరలా భోజనాలు పెట్టాడు. మరలా సాయంత్రం దేవుని పని చేస్తూ ఉన్నాడండి. ఇక వాళ్ళ జీవితంలో ఏది చేసినా దేవుని కొరకే. అలాంటి సేవకుడు ఇటీవల నేను ఆయన వాక్యం విన్నప్పుడు గుండెలు పగిలిపోయే నిజం నాకు ఒక అర్థమైంది. ఏంటి అర్థమైందంటే వారు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు, ఆయన మనం ఆరాధించకూడదు, తండ్రిని మాత్రమే ఆరాధించాలి అని ఈరోజు యూట్యూబుల్లో వాక్యం చెబుతూ వందల మంది యవనస్తులను, వందల మంది సేవకులను వారి వైపు తిప్పేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అనిపించింది నాకు, వాక్యం తెలిసిన సేవకులు, యథార్థవంతులైన సేవకులు దేవుని కొరకు నిలబడకపోతే యథార్థమైన క్రైస్తవులు దేవుని కొరకు పడ్డాలనుకున్నవారు ఇలాంటి తప్పుడు బోధల చేతుల్లో చిక్కుకొని వారు నాశనం అవటమే కాకుండా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారో తెలిసినప్పుడు నేను ఊరక ఉండలేక, నేను పెద్ద జ్ఞానవంతుడేవి కాదు, నా దగ్గర సరైన ఎక్విప్మెంట్ కూడా లేదు, నేను పెద్ద స్పీకర్ని కూడా కాదు, కానీ నా ప్రభు నాకు పెట్టిన భారాన్ని తెలియచేయాలని నేను మీ దగ్గరకు వచ్చి ఈ విషయాలు తెలియచేస్తున్నాను. ఈ రోజుకి ఆయన మంచి స్పీకర్గా ఉన్నాడు. యూట్యూబ్లో దాదాపు 2-3 వేల మెసేజ్లు వారి ఉన్నాయి. వారు అది చెప్పరు, వేరే విషయాలు చెప్తారు, చాలా ధారాళంగా మాట్లాడతారు. ఆ మాటల ద్వారా ఆకర్షించబడిన యవనస్తులు వారి దగ్గరికి తీసుకెళ్ళి యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి తప్పుగా బోధించి ఆయన కుమారుడే కానీ దేవుడు కాదు, ఆయన తండ్రి దగ్గర ఒక మార్గం మాత్రమే, అంతేకాని ఆయన దైవుడు కాదు, తిత్వం అనేది బైబిల్ బోధ కాదని చెప్పి ఆ యవన బిడ్డల హృదయాల్ని మార్చేసి వారిని సంఘాల మీద ఉసుకొలిపి క్రైస్తవ లోకంలో ఎంత నష్టాన్ని కలుగ చేస్తున్నారో తెలిస్తే నాకు బాధ కలుగుతుంది ప్రియులారా. ఎందుకంటే
నామకార్థ క్రైస్తవులు ఏమి పట్టించుకోరు. యథార్థవంతులు దొంగల చేతికి పట్టబడుతున్నారు. నీకు బాధ లేదా? నీకు రోషం లేదా? దేవుని కొరకు నువ్వు నిలబడలేవా? ఇది మూడో వర్గం. ఒకటి, వేషధారులుగా నిజంగా తిరిగి జన్మించబడి కూడా వేషధారులుగా బతికే అవకాశం ఉంది వాక్యం అర్థం కాకపోతే. నిజంగా తిరిగి జన్మించబడి వాక్యాన్ని లోతుగా గ్రహించకపోతే, పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని నేర్చుకోకపోతే శాశ్వతంగా దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. పౌలు అన్నాడు, దేమ ఇక లోకమును ప్రేమించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నేను పౌలు అంటున్నాడు అనుకోవట్లేదు, యేసు ప్రభువే అంటున్నాడు. నా సేవకులైన వారు నా దగ్గరికి వచ్చి తిరిగి జన్మించబడి నేను చెప్పేది గ్రహించక ఈ లోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒక వర్గం. తప్పుడు బోధకుల చేతిలో పడిన వారు మరొక వర్గం. నాలుగో వర్గము సేవకులుగా చలామణి అవుతున్నారు. ఎదగని సేవకులు, ఆత్మలో వర్ధిల్లని సేవకులు, దేవుని మనసు ఎరగని వారు, అపవాది ఎంత కుయుక్తిపరుడో తెలియని వారు సేవకులుగా స్థిరపడిపోయి ఉన్నవారు. వీళ్ళు నాలుగో వర్గము. ఐదో వర్గము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి సమాజానికి దూరంగా ఉంటూ అన్ని బోధలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకొని అవన్నీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా ఏది నిజం, మేమెవరిని అడగాలి, మాకెవరు చెబుతారు, మేమెవరిని వెంబడించాలి? ఒకడు జన్మ పాపం ఉందంటాడు, ఒకడు జన్మ పాపము లేదంటాడు, ఒకడు యేసు ప్రభువుని నమ్మితే చాలు అంటాడు, ఒకడు యేసు ప్రభుని కాదు తండ్రిని మాత్రమే నమ్మాలి అంటాడు. ఒకరు ఈ పేరులో ప్రార్థన చేయకూడదు, యేషువా మెస్సయ నామములోనే ప్రార్థన చేస్తేనే రక్షణ కలుగుతుందని మరొకరు బోధిస్తారు. ఒకరు నువ్వు బాప్తిసం తీసుకుంటేనే రక్షించబడతావంటారు, ఒకరు లేదు చిలకరిచ్చినా నువ్వు రక్షించబడతావంటారు. ఈ రెండు అవసరం లేదు, నువ్వు జెండా కింద దూరినా రక్షించబడతావని ఒకరు బోధిస్తారు. ఇంత గందరగోళాల మధ్యలో ఎలా సత్యాన్ని తెలుసుకోవాలి అని ప్రభు పాదాల దగ్గర పడి రోజులు, నెలలు, సంవత్సరాలు అలా వ్యర్థంగా గడిచిపోతున్నా, వారి జీవితంలో ఏ గొప్పతనము లేకపోయినా, ప్రజలు వారిని ఏమి పట్టించుకోకపోయినా, నాన్న వాళ్ళు వారిని ద్వేషిస్తున్నా, వారి హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర పడేసి నష్టపోయిన బాధ లేదు, ఏమి చేయకపోయినా బాధ లేదు, ఏమి సాధించకపోయినా బాధ లేదు, ప్రజలు మమ్మల్ని గుర్తించకపోయినా బాధ లేదు, దేవుని వాక్యంలో ఏమి రాయబడిందో దాన్ని తెలుసుకోవాలని దేవునికి వెన్ను చూపకుండా దెబ్బలు తగులుతున్నా, ఓటమి ఎదురవుతున్నా, అవమానాలు కలుగుతున్నా ముందుకు సాగుతూ ప్రభువులో కొనసాగుతున్న వారికే దేవుడు సత్యాన్ని తెలియజేస్తాడు. వారి కొరకు మాత్రమే ఈ వాక్యము. ఈ ఐదుగురిలో నువ్వు ఎవరివి? తిరిగి జన్మించబడి వేషధారిగా సంఘములో ఒకలాగా బయట ఒకలాగా బతుకుతున్నావా? తిరిగి జన్మించి కూడా దేవుని మార్గం అర్థం కాక చెవులు మూసుకొని హృదయాన్ని కఠినపరుచుకొని మరలా లోకంలో కలిసిపోయి దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నావా? నాలుగో వ్యక్తి వలె నీ ఆకలి తీర్చుకోవటానికి తప్పుడు బోధల్లోనికి వెళ్ళి అదే సత్యం అనుకొని దేవుడు స్వరక్తమిచ్చి కొన్న సంఘాన్ని నాశనం చేస్తున్న సేవకుడా, నీ బోధని ఉపవాసమును ఒకసారి పరీక్షించుకొని దేవుని సేవ చేయాలి అని నీ తమ్ముడుగా నేను మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఓడిపోయి శాపములో ఉండి కూడా దేవుని సేవ చేస్తున్న సేవకుడా, నువ్వు ఎదగకుండా ప్రజలను ఎలాగ ప్రభు దగ్గరికి నడిపిస్తావయ్యా? కొన్ని రోజులు నీ సేవ ఆపి, కొన్ని రోజులు ఉపవాసం ఉండు, ప్రభు పాదాలు పట్టుకో, దేవుని మనసు ఎరుగు, దేవుని కొరకు మండు, అనేకులు మండించు. ఈ నలుగురు కూడా దేవునికి ఉపయోగపడరండి. ఐదో వాడు ఉన్నాడు చూడు, వాడు ప్రజల్లో ఉండడు కానీ వాడు ఒంటరిగా దేవుని దగ్గర ఉంటాడు. వాడు ఒకరోజు సాధిస్తాడు, సాధించకపోవచ్చు కూడా తెలియదు, కానీ వాడు మట్టికి సత్యాన్ని గ్రహిస్తాడు, ఎంతోమందిని విడిపించడానికి వాడు ముందుకు వస్తాడు. అలాంటి వాళ్ళు నేనున్నానని ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. మీకు వాక్యంలో ఎలాంటి డౌట్ ఉన్నా, ఏ సిద్ధాంతం పట్ల మీకు డౌట్ ఉన్నా ధైర్యంగా నన్ను అడగండి, ఉచితముగా మీకు తెలియచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ముందు కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. చాలా విషయాలు ఎంత లోతుగా అయితే అంత లోతుగా దేని విషయాలు నీకు వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఐదుగురు ఇలాగ అవటానికి గల కారణాలు కూడా వచ్చే ఎపిసోడ్లో తెలియజేయడానికి నేను ఆశపడుతూ ఉన్నాను.
ఒకవేళ ఈ మాటలు ప్రియ విశ్వాసులైన వారిని, సేవకులైన వారిని, పాస్టర్లైన వారిని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. కానీ తిరిగి జన్మించకుండా మాత్రము దయచేసి దేవుని పని చెయ్యొద్దు. దాని బదులు ఏదన్నా పని చేసుకుని బతకండి, కష్టపడి బతకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి పనిని జీవనోపాధిగా మాత్రం దయచేసి మార్చుకోవద్దు. దేవుని సంఘము చాలా విలువైనది. అది దేవుని స్వరక్తమిచ్చుకున్న సంఘము కాబట్టి మీ మిడిమిడి జ్ఞానముతో దయచేసి దేవుని సంఘాన్ని నాశనము చేయొద్దు. ముఖ్యంగా యథార్థ క్రైస్తవులై ఉండి తప్పుడు బోధలో పట్టబడిన ప్రియ సేవకులారా, యేసు ప్రభు దైవత్వాన్ని గురించి తప్పుగా బోధిస్తున్న వారులారా, మీ మెసేజ్లన్నీ నేను వింటున్నాను. మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. మీతో వాదించడానికి నేను అంత పెద్దవాడిని కాదు. మీతో డిబేట్స్లో కూర్చొని ఇదిగో ఈ వాక్యం ఇది అని చెప్తే వినే అంత చిన్నవారు కూడా మీరు కాదు. పరిశుద్ధాత్ముడు మీ హృదయాల్లో కార్యం చేయకపోతే మీరు సత్యాన్ని గ్రహించడు. ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు అన్నా, నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు. ఒక్కసారి దాన్ని పగలగొట్టి, అయ్యా ఒకవేళ నేను బోధించేది తప్పు అయితే నాకు తెలియచేసి సత్యమేదో నాకు తెలియచే ప్రభని దయచేసి ఒక్క 10 రోజులు ఉపవాసం ఉండి నీ బోధను పరీక్షించుకోమని నీకు దండం పెట్టి బతిమలాడుతున్నాను. వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ వాక్యాన్ని విన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ వాక్యం మీ కొరకే కాదు, ఇది ఎంతోమందికి వెళ్ళాలి కనుక నేనేదో వ్యూస్ కోసమో యూట్యూబ్లో నేను కూడా కనపడాలని కోసమో కాదు. నాకు అసలు ఏం అవసరం లేదు. 28 ఏళ్ళుగా నేను ప్రభుని వెంబడిస్తున్నాను. ఇంకా చీకట్లోనే నేను ఉన్నాను. చీకట్లు అంటే పాపంలో కాదు, ఎవరికి తెలియని ప్రాంతంలో నేను ఉన్నాను. చెప్పుకోదగ్గ విలువేమి నాకు లేదు. చెప్పుకోదగ్గ సంఘం నాకేమీ లేదు. కనీసం మీకు గొప్పగా దేవుని వాక్యం బోధించడానికి నాకు ఒక సపరేట్ రూము లేదు. ఆ టెక్నాలజీ కూడా నా దగ్గర లేదు. నా దగ్గర ఉన్న ఒక చిన్న ఫోన్ ద్వారా ఆడియో రికార్డ్ చేసి ఈ సత్యవాక్యాన్ని నీ దగ్గరికి తీసుకొస్తున్నాను. వాటన్నిటికంటే నేను బోధిస్తున్న వాక్యం విలువైనదన్న సంగతి నాకు హృదయపూర్వకంగా తెలుసు. ఈ వాక్యం మీ హృదయాల్ని మారుస్తుందన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకింపబడి మీ దగ్గరికి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కళ్ళను వెలిగించునుగాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీ స్నేహితులకు, మీ ఇరుగు పొరుగు వారికి పరిచయం చేయండి. ఈ వాక్యంలో చెప్పబడిన స్థితిలో ఎవరన్నా ఉంటే మేలుకోండి, నాతో మాట్లాడండి. మీకు మార్గం చూపించడానికి, ప్రభు దగ్గరికి నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యథార్థవంతులైన విశ్వాసులారా, తిరిగి జన్మించబడి వేషధారులుగా బతుకుతున్న వారులారా, ఒకసారి గమనించండి. ఇది నీకు తగునా? చర్చిలో ఒకలాగా, ఇంటిలో ఒకలాగా ఉండటానికి దేవుడు మనల్ని రక్షించాడా? సండే స్కూల్ నడిపించి వాక్యాన్ని బోధించి లోకంలో కలిసిపోవటానికి న్యాయమై యవన బిడ్డ? నీ దగ్గర నేర్చుకున్న వారు నిన్ను చూస్తే వారికి ఎప్పుడైనా ప్రభుని వెంబడించగలుగుతారా? భారము కలిగి రాత్రి పగళ్ళు దివారాత్రులు ఏది ఆశించక, వస్త్రాలని ఆహారాన్ని లెక్క చేయక, సిలువను మోసుకొని తెలుసో తెలియక తప్పుడు బోధ చేస్తున్న సేవకులారా, మీ మీద నాకు చాలా భారం ఉంది. మీరు యథార్థవంతులు. మీరు ఎవరిని మోసం చేసేవారు కాదు, ఏ ధనాన్ని ఆశించేవారు కాదు. కానీ మీరు తప్పుడు బోధలో ఉన్నారు. మీ మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేసింది. యేసు ప్రభు దైవత్వాన్ని గ్రహించిన ప్రతి వారు గుడ్డివారేనండి. కొరింథీ పత్రిక 2 కొరింథీ 4:4 స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని మహిమ, క్రీస్తు ప్రకాశము వారి కనులకు ప్రకాశింపుకున్నట్లు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసిందని చెబుతుంది. అన్నా, నా మాటలు దయచేసి విని నన్ను అడగొద్దు. నీ మనస్సాక్షిని అడిగి నీ ప్రభు దగ్గరికి వెళ్ళు. ప్రభు చెప్పింది నువ్వు చేయి. సేవకులారా, మీరు విన్నారు, దయచేసి ఆలకించండి. మీరు మందకి మాదిరిగా మీరు ఉండండి. ధనం కోసం కాదు, పేరు కోసం కాదు. ఇది జీవనోపాధి కాదు, ఇది జీవం కలిగిన దేవుని సేవ. చీకట్లో ఉండి దేవుడిని వెంబడిస్తూ ఎవరికి ఏ గుర్తింపు లేక 10, 20, 30 సంవత్సరాలుగా ప్రభుని వెంబడిస్తూ వాక్యము కొరకు దాహముతో అన్వేషిస్తున్న యవన బిడ్డలారా, మీ బాధ నాకు తెలుసు. నేను మీ వంటి వాడనే. భయపడొద్దు. దేవుడు నీ కొరకు మార్గాన్ని సరళం చేస్తున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. నీ గిన్నె నిండి పొర్లునుగాక. నీ హృదయములో క్రీస్తు ప్రకాశించునుగాక. భయపడొద్దు. దేవుడిని వెంబడించండి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం.
ఈ వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించే భాగ్యం దయచేయండి. ప్రతి మాట పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడును గాక. కృప చూపించమని ఈ భాగ్యం అలుపుడైన నాకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి మమ్మలను మా ద్వారా జరుగుతున్న పరిచర్యని నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తిరిగి జన్మించబడి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. ఈ వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి, నాతో మాట్లాడండి, మీ అనుభవాలు పంచుకోండి. ఒకవేళ నేనేదన్నా తప్పుగా మాట్లాడితే దయచేసి నాకు తెలియచేయండి. వాక్యపూర్వకంగా సరి చేసుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.